నన్ను తాగుబోతున్నాడు ఎవడన్నా తాగుమోతున్నాయాల అనాల. నేను తాగుమోతున్నా. ఎప్పుడన్నా వాలేనా తూలేనా పడి పళ్ళు రాలగొట్టుకున్నాను. మనం ఎంత తాగినా స్టడీగా ఉంటాం. అమ్మా లక్ష్మి, లక్ష్మి మీ అక్క ఇచ్చిందా అమ్మా? ఇంకా రాలేదు నాన్న. బతికిపోయాం. అదృష్టం కొద్దీ సూపర్ మార్కెట్ లో లేట్ అయినట్టుంది. ఒరే పెద్దోడా, నువ్వు వెళ్ళి ఒక గలాస్ తీసుకురా. మళ్ళీ తాగటానికా? నేను తేను. ఒరే నువ్వు తాగిపోతే ప్రపంచంలో నాకు గలాసే లేదంటారా చెంపు మగవాణ్ణి. అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళి గలాస్ తీసుకురా అమ్మా. కన్న తండ్రి తాగడానికి గలాసు తేరా అంటే తాని కొడుకులున్న ప్రపంచకంలో నాలాంటి తండ్రుల పొజిషన్ ఏంటి? కనీసం గలాసు తెచ్చే కూతురు. తాగడం మానేశానని చెప్పి మళ్ళీ యథాప్రకారం తయారయ్యావన్నమాట. అది కాదమ్మా, కడుపులో తిప్పుతోందని చెప్తే అయ్యగారి సత్రం పక్కన ఆచార్యులు గారు లేడు, ఆయన కషాయం కలిపి ఈ సీసాలో పోసి ఇచ్చాడు. అంటే ఇది కషాయం కడుపు నొప్పికి మంచిదన్నమాట. నేను కాస్త తాగుతాను. ఇది నా బాడీకి మట్టుకే పనికొచ్చుతోనే మరీ చెప్పాడు. నువ్వు తాగకూడదమ్మా. నీ కూతుర్నే కదా నాన్న, తాగితే తప్పే ఉంది. రే గ్లాసు పట్టండి, తలా కాస్త తాగుదాం. సుగుణమ్మ తల్లి, నిజం చెప్పేస్తున్నాను, ఇది కషాయం కాదు, చీపు మందు. ఏదో నా మనసు బాగుండక. మనసు అన్నది మాకు బాగుండలేదు నీ కారణంగా. మేమందరం తాగుతాం. ఇలా తే. వద్దమ్మా, వద్దు. అమ్మా సుగుణ, అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా అమ్మా? ఆఫీసులో నేను ఒక ప్యూనుగాన్ని. ఆఫీసర్ కాడి నుంచి అర్థమైన వాడికి నేనంటే ఆలుసేనమ్మా. ఒకడొస్తాడు, యారా ఇంతకాలమైనా నీ కూతురికి పెళ్లి చేయలేదేమి, దాని సంపాదన మీద బాగా తిని తాగి బతికేద్దామనే అని అడుగుతాడు. ఇంకోటి వస్తాడు, నీ కూతురికి ఏమైనా కాలం కదా కన్నం కదా ఎందుకు పెళ్లి చేయవు అంటాడు. ఎవళ్ళో అర్థమైన వాళ్ళు వచ్చి అర్థమైన కూతలు కూర్చారమ్మా. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలవక నా శాతగాని తనానికి ఏడుస్తా తాగుతున్నానమ్మా. నాన్న, నువ్వు సరిగ్గా ఉండి తమ్ముళ్ళని చెల్లాయిని చూసుకుంటే నేను ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని. నా దారి నేను చూసుకుంటే వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయి? నువ్వు తాగడం మానేసిన తర్వాతే నా పెళ్లి. అయితే ఈ ఇంట్లో నూచంతంతా నేనేనన్నమాట. మానేస్తానమ్మా, మానేస్తాను. ఈ ఎదో తాగుడు నీకంటే ఎక్కువ అయ్యిందమ్మా, మానేస్తాను. కానీ కొన్నాను కదమ్మా, మనీ ఎట్టు మందు ఎట్టు ఎందుకు? ఈ ఒక్క పూట లాగించేస్తా. మొత్తం స్టాక్ ఎంత ఉంది? 2000 మేడం. ఏమిటి సార్ అలా పడేశారు? ఏం కావాలి? గ్రీటింగ్స్. మీరు పడేసినవి గ్రీటింగ్సే. ఆయనకి గ్రీటింగ్స్ కావాలంట. చూపించు. ఏం గ్రీటింగ్స్ సార్? అదే అర్థం కావడం. ఇక్కడేం కావాలండి? ఏదైనా అంటే ఏదైనా మంచిది. మంచిది. ఎందుకు ప్రేమించారు? ఎప్పుడు ప్రేమించారు? ఎలా ప్రేమించారు? అసలు ఏం చేద్దామని ప్రేమించారు? బావా, నీ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం ఒక్కటే. అస్తవ్యస్తంగా ఉన్న నీ సూపర్ మార్కెట్ ని సరైన మార్గంలో పెట్టిన అసుగుణ ఆ అమ్మాయి కనుక నా భార్య అయిందనుకో, అడ్డదిడ్డంగా ఉన్న మా ఇంటిని చక్కగా సరిదిద్దగలదన్న నమ్మకం నాకుంది. ఈ విషయంలో నీ హెల్ప్ నాకు కావాలి. ఇంకేం చెప్పకండి బావగారు. ఇలాంటి బాధ్యతలు నాకు అప్పగిస్తే క్షణంలో కథను నేను నడిపించేస్తా కదా. అయ్యా. ఏంటయ్యా? చూసారా బావగారు, అతడు నిలబడ్డ విధానం చూసారా? నేనంటే ఎంత గౌరవం, భక్తి ఎలా ఒలిగిపోతున్నాయో. ఏమో పూజ చేద్దామని వచ్చావా? కాళ్ళు ఖాళీగా లేవు, రేపు పొద్దున పెట్టుకో. అది కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారండి, మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నారు. వాళ్ళెందుకు, నేనే వస్తే పద. మీరు కూర్చోండి, పద.
దేవుడు సార్. లెఫ్ట్ నుంచి చూస్తే రాముడు, రైట్ నుంచి చూస్తే కృష్ణుడు సార్. వదలవయ్యా. ఏమిటయ్యా పొద్దున నీ గోల? సార్, నేను ఆ సోమరాజు గారిని నోటికొచ్చినట్టు తిట్టానన్న విషయం మీరు వాడితో చెప్పకండి సార్. అతనంటే నీకు అంత అసహ్యం అన్నమాట? అన్నమాట ఏమిటి సార్, ఉన్నమాటే అంటున్నాను. ఆ సోమరాజు గారి పేరు చెప్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు సగం మందికి బోంతులు వస్తాయి సార్. అంత చండాలుడు గతంలో ఈ భూమి మీద పుట్టలేదంటే నమ్మరు సార్. వాడు ఒట్టి దుగులుబాది, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. వాడి ఫేసు చెత్తకుండి, బురద గుంట, కుళ్ళు కాలవా. ఏరా, నా ఎదురుగ్గా పూజలు, భజన్లు, హారతులు, నైవేద్యాలు పెట్టి నా వెనకాలే ఇంత దారుణంగా తిడతావట్రా? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నిన్ను ఇప్పుడే ఈ క్షణంలోనే నీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పారేస్తున్నాను. సార్, మీరు నన్ను కాపాడాలి సార్. నిన్ను కాపాడ్డమా? పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచానురా నిన్ను. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో, వెళ్ళిపో. మొత్తానికి బావా భలే కోటికి ఇచ్చావులే. ఇదిగో ఈ ఆవేశంలో నా సంగతి మర్చిపోతావేంటి? ఎలా మర్చిపోతాను నీ పెళ్లి విషయం? బాబు గారు, ఇదిగో నే చెప్పిన విషయానికి మొహం చాటంత చేసుకుని ఫుల్ బాటిల్ కొట్టినంత హుషారెక్కిపోతున్నావేమిటయ్యా? అదేంటి బాబు, మా అమ్మాయికి మీరు ఇంత గొప్ప సంబంధం చెప్పినప్పుడు ఒక తండ్రిగా నేను ఆ మాత్రం సంబరపడిపోనా? సరే పడు, సంబరపడు, కోర్లా పడు, ఇంకెక్కడైనా పడు. అన్నట్టు ఒక విషయం, పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేయకూడదని చెప్పాడు మా రవిబాబు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమిటిది? మామూలుగా మంది ఎక్కువ అయ్యేది, ఇవాళ భక్తి ఎక్కువైంది. ఈ ఇంట్లో నా మాట వినేవాళ్ళు ఎవరూ లేక ఆ దేవుడితో మొరబెట్టుకుంటున్నా. గోవింద గోవింద. అక్క, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఏమిటే టిఫిన్ తినకుండా వెళ్తున్నావు? రాత్రి కూడా మొండితనంతో భోజనం చేయలేదు. ఇప్పుడు కూడా ఏమి తినకుండా వెళ్తే ఏమవుతావు? నాన్న చెప్పిన పెళ్లి సంబంధం నువ్వు ఒప్పుకునే వరకు నేనేమీ తిన్ను. అవును, మేము ఏమీ తిన్నాం. ఏమి లక్ష్మి, పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదనుకున్నావా? అందరు ఆడపిల్లాగే నాకు పెళ్లి, భర్త, పిల్లల గురించి ఆశలు లేవనుకున్నావా? ఉన్నా అవి తీరే అదృష్టం అందరికీ ఉండదే. నాన్న తెచ్చే జీతం ఆయన తాగుడికే సరిపోతోంది. నా జీతంతోనే కదా ఇల్లు గడుస్తోంది. నాన్న తాగుడు మానే వరకు నేను పెళ్లి చేసుకోను. చాలు తల్లి, చాలు. కన్న పెట్టకి ఈ ఎదవకున్న ఎదవ అలవాటు వల్ల పెళ్లి చేయలేకపోయాడనే గా నువ్వు అనేది. నువ్వు అనే ఒక్కొక్క మాట ఒక్కొక్క కత్తెలా ఎడకూర్చుకుంటోంది. ఇదే చెప్తున్నా నీకు. ఇక నుంచి నువ్వు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చదివించి ఉద్యోగం చేసే కాడికి తెచ్చి నేను ఈ కోణాలను సాకలేను అనుకున్నావా? ఏంది ఏందే సూపు? ఇదేం సారా సొల్లు కాదు, గుండెల్లోంచి వస్తున్న మాట. ఆ 7 కొండలోడి సాక్షిగా తను కాటికెళ్ళిపోయి నన్ను సారా కొట్టు పాలు చేసిన మీ అమ్మ మీద ప్రమాణకంగా చెప్తున్నా, ఇంకా తాగను తాగను తాగనంతే. అక్క, నాన్న అంత పెద్ద ఒట్టు పెట్టాడు, ఇక నేనా నువ్వు ఈ పెళ్లి కొప్పుకో అక్క. ఈ ఒట్టును నమ్మి నేను అవతల గట్టికి వెళ్ళిపోతే మీ అందరూ ఎటు కొట్టుకుపోతారోనని భయంగా ఉందమ్మా. సరే, కానీ నాదొక కండిషన్. పెళ్లి తర్వాత నేను ఉద్యోగం మాన్నా, అందుకు ఆయన ఒప్పించాలి. నీ సంగతి నాకు తెలుసు కదమ్మా, అందుకని అది వాళ్ళకి ముందే చెప్పేశా. వాళ్ళు కూడా సరే అన్నారు. నువ్వేదో మమ్మల్ని ఉత్తరించడానికి చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆల్ రైట్, నీ పెళ్లి నీ పర్సనల్ మ్యాటర్. బట్ వన్ థింగ్, నీ పెళ్లికి నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ రావు. ఆ దౌర్భాగ్యాల కోసం నా స్టేటస్ ని, సొసైటీని వదులుకోలేదు. వదులుకోక నెత్తిని పెట్టుకుని ఊరేగు, అట్టించటే పోతావు. బావా, ఈ అత్త రికార్డింగ్ డాన్స్ ట్రూపులు రాకపోతేనే నయం. వాళ్ళు కనుక వచ్చారనుకోరా, మనల్ని పెళ్లి పందిట్లో చిక్కబుక్క రైలే. ఏంటిది? ఇంటి పెద్ద ఇంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మన ఇల్లు ఎలా తగలడింది. ఏం ఫస్ట్ నైటో ఏంటో. మామూలుగా ఫస్ట్ నైట్ అంటే ఎలా ఉండాలి? పళ్ళు, పలహారాలు, స్వీటు, హాటు, బెడ్డంతా పూలతో పరిచేస్తుండాలి. అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తన గచ్చంతా బాగా తెరుచుకుంది. సుగుణ, రా సుగుణ, రా.
మాటలు కలిసి మనసులు కలిసి జీవితాలు కలుపుకున్న మన ఇద్దరి మధ్య సిక్కేందుకు? ఇటు చూడు, ఇల్లు నచ్చిందా? నచ్చిందండి, చాలా పెద్ద ఇల్లు. ఈ ఇల్లు ఎంత పెద్దదో ఈ ఇంట్లో సమస్యలు అంతకంటే పెద్దవి. అన్నట్టు ఇంట్లో ముఖ్యమైన పాత్రల గురించి నీకు చెప్పాలి. చెప్పండి. ప్రథమ పాత్ర మా అమ్మ, మోడర్న్ టైప్. ఈ ఆస్తంతా ఆవిడదే కాబట్టి కాస్త గర్వం కూడా ఉంది. లేడీస్ క్లబ్ మీటింగ్స్, ఫంక్షన్స్, పార్టీలు అంటూ గొప్పలు చూపించుకోవడం ఆవిడకి పుట్టుకుతో వచ్చిన క్వాలిటీస్. ఇక తర్వాత పాత్ర మా నాన్న, పుట్టింది పెరిగింది పల్లెటూరులో, పట్నం వచ్చి ఇన్నేళ్లైనా అడ్జస్ట్ కాని మనిషి. మా అమ్మా నాన్న మధ్య పచ్చగడ్డే కాదు కదా, పచ్చి మంచినీళ్ళు పోసిన బగ్గుమని అంటుకుంటుంది. ఇకపోతే మా చెల్లాయి రోజా, దానికి పెళ్ళయింది. భర్త పేరు వీర్రాజు, మా నాన్నకి మేనల్లుడు, పల్లెటూరు బయట. అతనంతా మా నాన్న టైపు, రోజాతో టైపు. వీళ్ళందరి మధ్య పడి మా చెల్లాయి తమ్ముళ్ళ చదువులు చెట్టెక్కిస్తున్నాయి. ఏంటి మా ఫ్యామిలీ గురించి చెప్పి బోర్ కుట్టిస్తున్నానా? భలేవారే, తెలుసుకోవాల్సినవి తెలియజేస్తున్నారు. స్టేజ్ మీదకి నేను కొత్తగా ప్రవేశించినప్పుడు అన్ని పాత్రలు నాకు అర్థం కావాలిగా. సుగుణ, నువ్వంత పెద్ద సూపర్ మార్కెట్ ని సరిదిద్ది చక్కదిద్దినప్పుడే అనుకున్నాను నువ్వు మా ఇంటిని కూడా ఒక దారిలో పెట్టగలవు. ఇక నుంచి నువ్వే ఆ బాధ్యత వహించాలి. అది మీరు చెప్పాలా నాకు? 3 ముళ్ళు వేసిన మరుక్షణం నుండి మీరు నా వారయ్యారు. ఇది నా ఇల్లైంది. ఇక్కడ వాళ్ళందరూ నా మనుషులయ్యారు. వాళ్ళందరినీ అందంగా దిద్దుకోవాల్సిన బాధ్యత నాదే కదండి. ఏమండి, ఇక్కడ సూపర్ మార్కెట్ లో ఉద్యోగానికి అప్లై చేశానండి. అదేంటి, ఈ ఇంటిని చూసుకోవడం నీకు పెద్ద ఉద్యోగం అవుతుంది. అందుకే పెళ్ళవగానే నువ్వు ఉద్యోగం మానేయాలని మీ నాన్నతో చెప్పాను కదా. అలాగేనండి, మీ మాట నేను కాదనలేనుగా. ఇక రేపటి నుంచి ఈ ఇల్లే నా ఆఫీస్. అందరినీ చక్కదిద్దుకోవటమే నా ఉద్యోగం. ఓకే ఓకే, ఈ ఇల్లంతా ఆఫీస్ అన్నా బాగానే ఉంది, కానీ ఈ బెడ్రూమ్ మాత్రం బెడ్రూమ్ గానే ఉంచు. ఇక్కడ ఉద్యోగం వద్దు. మరేం చేయాలంట? ఏం చేయాలంటే అది అది మాటలతో చెప్పేది కాదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. బాబు, బాబు, లేవాలి. అబ్బా, పడుకుంటే లేపకూడదు, నా పాపం వస్తుంది. తెల్లారిన తర్వాత కూడా పడుకుంటే మరీ పాపం వస్తుంది. లే, టైం 6 అయింది. మాకు 8 దాటితే తెల్లారా తెలుసా నీకు? అవి పాత అలవాట్లు. ఇవాళ నుండి 6 గంటలకల్లా లేవాలి. కాఫీ తీసుకో. ఏంటదినా? చిన్నా చిన్నా లేవడు గాని ఇదిగో నేను లేపుతా చూడు. లేవరా, చెవులో కాఫీ. పెద్దడా మొదడా నువ్వే కదా కాఫీ పోసింది. చిన్న, నీకంటే పెద్దవాడిని అలా కొట్టకూడదు. బాబు, నీకంటే చిన్నవాడిని అలా ఏడిపించకూడదు. మాకి లెక్చర్లు ఇస్తున్నావు సరే, ఏం సంగతి ఏంటి? అబ్బా, అమ్మో, ఇదేమిటి పక్క తడిసింది? ఎవరు పాస్ పోసుంటారు? సోది చెబుతానమ్మ, సోది వస్తుంది. దాని అడుగు చెప్తుంది, ఎవరు పాస్ పోతారా? స్క్రూ లూస్. నేను స్క్రూ లూస్ అంటే పెళ్ళైనా ఇంకా పిల్లలు గల్లో పెడుతున్నావు. నువ్వే మెంటలు, నువ్వే, నువ్వు కత్తి, నువ్వేరా. ఆగండి. రోజా, నువ్వు పెళ్ళైన అమ్మాయివి, పసిదల్లా వాళ్ళతో గొడవేమిటి? కాఫీ తీసుకో. కాఫీయా? నాకొద్దు, బోర్నూట కావాలి. నాకు బోర్నూటనే కావాలి. సరే, మొహాలు కడుకురండి, బోర్మిట్టా ఇస్తాను. ఏమిటి, ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళావనని హస్బెండ్ కొట్టాడా? నువ్వు వెంటనే మన క్లబ్ కంప్లైంట్ చెయ్యి. అతన్ని కోర్టుకి ఇడిపించి డైవర్స్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను. ఇవాళ సినిమాకి వెళ్ళావని కొడతాడు, రేపొద్దున బజార్కి వెళ్ళావని కొడతాడు, ఆ తర్వాత వంట చేయలేదని కొడతాడు. ఇలాంటి మగవాళ్ళని ఊరికినే వదలకూడదు. లేడీ ఫెలోస్. ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను, తీసుకోండి అత్తయ్య. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలుసుకో. వెళ్ళి స్నానానికి వెళ్ళి రెడీ చెయ్యి. రెడీగా ఉన్నాయి అత్తయ్య. బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి. అది కూడా రెడీగానే ఉంది. అబ్బా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను.